హలో అండి, నేను డాక్టర్ వల్లి కొడాలి. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ చేయొచ్చా? సో ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అని ఈరోజు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. చాలామంది వామిటింగ్స్, వికారము వీళ్ళంతా ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ ఏం చేయకూడదు. కొంత రెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన బాడీలో బాగా లాసెస్ ఉంటాయి కాబట్టి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది, మీకు కళ్ళు తిరగటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయొద్దు. వన్స్ మీకు ఈ వామిటింగ్స్ అవన్నీ తగ్గిపోయి కొంచెం హెల్దీగా ఉండి 3rd మంత్ వచ్చేసిన తర్వాత మీరు మీ డాక్టర్ కనుక మీకు ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని కనుక అడ్వైస్ చేస్తే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్, మరీ ఓవర్ ఎక్సర్సైజెస్ అయితే అవసరం లేదు. ఏదైనా కానీ 40 minutes to 50 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుంది. అయితే మనందరికీ తెలిసి మనం చేసుకోగలిగే స్మార్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అండి. వాకింగ్ అయితే 40 minutes దాకా వాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇంకా అదర్ యాక్టివిటీస్ చేయాలి అని అనుకుంటే స్విమ్మింగ్ ఒకటి, తర్వాత యోగా ఒకటి, ఇవేమి 2 కూడా చాలా సేఫర్ ఎక్సర్సైజెస్. కానీ ఎప్పుడు ఏంటంటే స్విమ్మింగ్, మీరు వెరీ కాన్ఫిడెంట్ ఇన్ స్విమ్మింగ్ అంటేనే స్విమ్మింగ్ చేయాలండి. నేర్చుకోవడం కానీ ఆ టైంలో అటు ఇటుగా వచ్చిన వాళ్ళు కానీ స్విమ్ చేయడం అయితే చేయకూడదు. ఏదైనా పడిపోతే ఇంజరీస్ అయితే మళ్ళీ బేబీకి మీకు ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే యోగా కూడా ట్రైన్డ్ పర్సనల్స్తోనే మీరు చేయాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు, వీడియో కాలింగ్లో వాళ్ళు మాకు ఎక్సర్సైజెస్ చూపిస్తే మేము ఇక్కడ చెయ్యొచ్చా అని చెప్తున్నారండి. అది కూడా నో అండి. మీరు అట్లా వీడియో కాలింగ్స్లో కానీ అట్లా గ్రూప్ ఎక్సర్సైజెస్ కానీ అట్లా ప్రిఫర్ చేయొద్దు. మానిటర్డ్గా బాగా ఎక్స్పర్ట్స్ నేర్పిస్తున్నప్పుడే కానీ ఈ యోగా కానీ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కానీ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకా నేను విన్న ఇదేంటంటే జిమ్ చేయొచ్చా లేకపోతే వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. జిమ్ అండ్ వెయిట్ ట్రైనింగ్ కూడా అంత అడ్వైజబుల్ కాదు. దానికన్నా ఏంటంటే సేఫ్ ఈజ్ వాకింగ్ అండ్ కూర్చుని వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు వాటిలో బాగా ఎక్స్పర్టైజ్ ఉంటే, లేదంటే కనుక ఎప్పుడు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవటం మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ లాస్ అయితే మీరు ప్లాన్ చేసుకోలేరు. కాకపోతే ఏంటంటే వెల్ బీయింగ్ చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ చేయటం వలన. బేబీకి మీకు మధ్యలో కూడా మంచి ఇది వస్తుంది. సో ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేసుకోండి, కానీ విగరస్ ఎక్సర్సైజ్ అయితే ప్రెగ్నెన్సీలోనూ అండి. మోడరేట్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ వన్. థ్యాంక్ యూ.